పాస మైలారంలోని సిగాచి పరిశ్రమ దగ్గర శిథిలాల తొలగింపు కొనసాగుతుంది. శిథిలాల కింద అధికారులు కొన్ని ఎముకలనైతే గుర్తించారు. ఎముకల శాంపిల్స్ ను అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలిస్తున్నారు. కుటుంబ సభ్యుల నమూనాలతో సరిపోల్చే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ సాయంత్రం వరకు ముగియనుంది. ఇక సిగాచి ప్రమాద ఘటన క్షతగాత్రుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. 6 ప్రైవేట్ ఆసుపత్రులలో 34 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు. అయితే కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ఈ క్రమంలో అధికారుల తీరుపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాషా మైలారంలోని సిగాజీ పరిశ్రమ దగ్గర శిథిలాల తొలగింపు అయితే కొనసాగుతుంది. శిథిలాల కింద అధికారులు కొన్ని ఎముకలనైతే గుర్తించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ. వరలక్ష్మి, అయితే సోమవారం నుంచి చూసుకుంటే అయితే ఇంకా సిగాచి పరిశ్రమ దగ్గర అయితే అదే పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే గత 2 రోజుల నుంచి మాత్రం సహాయక చర్యలతో అయితే శిథిలాల కింద తొలగింపును కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే అయితే మనము శిథిలాల కింద మాత్రం కొన్ని ఎముకలు కూడా గుర్తించినట్టయితే మనకు తెలుస్తుంది. దానితో పాటు ఇంకా 13 డెడ్ బాడీస్ అయితే ఇప్పటి వరకైతే ఆచూకీ కూడా లేదు. అయితే ఈ 13 డెడ్ బాడీలకి సంబంధించిన ఎముకల అని చెప్పి కూడా దాన్ని అయితే ఇంకా కూడా పరీక్షిస్తున్నారు. తర్వాత దీన్ని వీటిని కూడా తర్వాత DNA టెస్ట్ ద్వారా కూడా తెలుస్తారు. అయితే ఇంకా కూడా చూసుకుంటే అయితే మనము పాషా మైలారము పారిశ్రామిక వాడలోని సిగాచి రసాయన పరిశ్రమలో భారీగా ప్రమాదానికి రియాక్టర్ పేలుడు, బాయిలర్ పేలుడు కారణం అనేసి గతం 2 రోజుల నుంచి అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రము అది కాదనుకున్నట్టు కూడా ఉన్నతాధికారులు అయితే భావిస్తున్నారు. అక్కడ పేలింది స్ప్రే డ్రైయర్ బ్లాక్ అని కూడా కొంచెం అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఔషధ మాత్రల తయారీ ప్రధాన ఔషధానికి సహాయకారిగా ఉపయోగించే ఈ మైక్రో క్రిస్టల్ అనే సొల్యూషన్ ని ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నట్లు కూడా కొంచెం రికార్డులో అయితే పేర్కొందని చెప్పాలి. అయితే దీని వల్ల ఇంత భారీ పేలుడు సాధ్యం కాదని కూడా ఓ వైపు అయితే మనకి వినిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.